లోకల్ న్యూస్ ముందుగా ప్రేక్షకులందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. రుణమాఫీ పేరిట మోసం, రేవంత్ మాటలకు అబద్ధాలు ఆత్మహత్య చేసుకుంటాయి. రైతులకు మద్దతుగా వేల్పూర్ ఎక్స్ రోడ్డులో ధర్నాకు పిలుపు. బీజేపీ మొదటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన బీజేపీ నేతలు. తడపాకల్ గోదావరి నదికి తరలిన మహిళలు పుణ్య స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు. శ్రావణ మాస ఎఫెక్ట్. మహిళలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్. ఎన్టీఆర్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దగ్ధం, క్షమాపణ చెప్పాలని డిమాండ్. జూనియర్ వైద్యురాలిపై అఘాయిత్యాన్ని ఖండించిన జూడాలు. శనివారం ఓపీ సేవలు బంద్, న్యాయం చేయాలని డిమాండ్. సరస్వతి విద్యామందిర్లో సామూహిక వరలక్ష్మి వ్రతం, పాల్గొన్న సుహాసినిలో సౌభాగ్యంగా ఉండాలని పూజలు. మహిళలు క్రీడలలో రాణించేందుకు కుటుంబ సభ్యులు సహకరించాలి. 10వ రాష్ట్ర స్థాయి మహిళా ఫుడ్ క్రీడల ప్రారంభంలో ఏసీపీ నాగయ్య సూచన. రుణమాఫీ పేరిట సీఎం రేవంత్ మోసం చేస్తున్నారని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో 2 లక్షల మంది రైతులకు రుణమాఫీ అందలేదని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాకు కేవలం 1281 కోట్లే మాఫీ జరిగిందన్నారు. 2016లోనే 1571 కోట్లు మాఫీ చేసిన ఘనత కేసీఆర్ది అన్నారు. రుణమాఫీ పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. బేషరతుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ మోసంపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే డిసెంబర్ 9న పూర్తిగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మొదటిసారి రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. 100 రోజుల్లో రుణమాఫీతో పాటు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని చెప్పి రెండవసారి రైతులను మోసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆగస్టు 15 దాటినప్పటికీ రైతు బంధు ఇవ్వకుండా రుణమాఫీ పేరిట కొంతమంది రైతులకే వర్తింపచేశారని ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 3వ విడత రుణమాఫీ రైతుల జాబితా నేటికి రాలేదని ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పిన వ్యక్తిని నా జీవితంలో చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ప్రజల మీద ఒట్టేసి అబద్ధాలు చెప్తుంటే అబద్ధమే ఆత్మహత్య చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేయకపోయినా హరీష్ రావును రాజీనామా చేయమని మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు 13 హామీలు 100 రోజుల్లో పూర్తి చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ చేసిన విషయాన్ని ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. రుణమాఫీ పూర్తి చేయకపోగా హామీలు అటకెక్కగా హరీష్ రావు రాజీనామా ఎట్లా చేస్తారని ప్రశ్నించారు. ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను నిలువునా మోసం చేసిందని ప్రశాంత్ రెడ్డి లెక్కలతో సహా వివరించారు. 2016లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3,79,520 మంది రైతులకు 1571.25 కోట్ల రుణమాఫీ చేస్తే 2024లో రేవంత్ రెడ్డి సర్కార్ ఉమ్మడి జిల్లాలో కేవలం 1281 కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారని చెప్పారు. శనివారం రోజున వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద రైతులతో కలిసి ఉదయం నిర్వహించే ధర్నాను బాల్కొండ నియోజకవర్గంకు చెందిన రైతులు పెద్ద ఎత్తున హాజరై రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు కొత్తూరు లక్ష్మారెడ్డి, నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, మురళీ, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దొంగనే దొంగ దొంగ అని మొదలు అరిచినట్టు నీకు చెయ్యే సాత కాదు, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసే సాత కాదు, అడిగే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు దబాయింపు.
పిట్టల దొర మాటలు మాట్లాడుతున్నావు అన్ని. నీకంటే ఆ పిట్టల దొరలే నయం. అలా కొద్దిగా మానవత్వం అని ఉంటుంది. నువ్వు మానవత్వం లేని కిరాతకుడి, నీకు సంస్కారం లేని ఒక అజ్ఞానివి నువ్వు. ఎప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి, ఎవరిని ఏమనాలి ఏమీ తెలియదు నీకు. నువ్వు మునగాడివైతే నువ్వు చెప్పిన హామీలు డిసెంబర్ 9 అన్నావు, 100 రోజులు అన్నావు, ఆగస్టు 15 అన్నావు, చేసి చూపించు నువ్వు మునగాడివైతే. ఇక నిజామాబాద్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రాక్టర్ల విజయోత్సవ ర్యాలీలు చేస్తున్నారు, ట్రాక్టర్ల ర్యాలీలు చేస్తున్నారంట. రుణమాఫీ చాలా గొప్పగా జరిగింది అని చెప్పి. ఇక నిజామాబాద్ జిల్లా విషయం, మొత్తం రైతులు నిజామాబాద్ జిల్లాలో 2,03,520 మంది. ఇది అఫీషియల్ లెక్కలే. 2,03,520 మంది లోన్లు తీసుకుంటే వీళ్ళు ఇప్పటి మట్టుకు ఇంకా 3వ ఫేజ్ ఇంకా చేయలేదు. 3వ ఫేజ్ కూడా కలుపుకొని ఇంకా వీళ్ళు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఇంకా ఏ రోజు కూడా రాలేదు. పోనీ అయినా సరే అది కూడా కలుపుకొని 83,061 మందికి మాత్రమే ఇచ్చినారు. మొత్తం నిజామాబాద్ జిల్లాలో రైతులు 2,03,520 మంది ఉంటే 83,000 మందికి రుణమాఫీ చేసారు. కామారెడ్డి జిల్లాలో 1,76,000 మంది రైతులు ఉంటే 92,000 మంది చేసినారు. అట్లా నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో 3,79,520 మంది రైతులు ఉంటే 1,75,701 మంది చేసినారు. అంటే దాదాపు 3,80,000 మంది రైతులు ఉంటే 1,75,000 మంది చేసినారు. ఇంకా 2,04,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అయింది 1,75,000 మందికి. ఇంకా కావలసిన వారు, రాని వారు 2,04,000 మంది. అంటే అయినోళ్ళ కంటే రానోళ్ళే ఎక్కువ ఉన్నారు. ఏం ముఖం పెట్టుకొని విజయోత్సవ ర్యాలీలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? పోనీ డబ్బు. నిజామాబాద్ జిల్లా మొత్తం ఇప్పటికి వరకు రుణమాఫీ చేసింది 626 కోట్లు. కామారెడ్డి జిల్లా 655 కోట్లు. రెండు ఉమ్మడి జిల్లా మొత్తం 2 జిల్లాలు కలుపుకుంటే 1,281 కోట్లు. నిన్న దాన్ని కూడా కలుపుకొని కానవీటిని కూడా అయినాయి అనుకుంటే 1,281 కోట్లు చేసినారు. 2016లో కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసినారు. అప్పుడు వారు ఎంత చేసినారు తెలిసిన? 1,571 కోట్లు ఉమ్మడి జిల్లా. నిజామాబాద్ జిల్లాకు 847 కోట్లు. వీళ్ళు చేసింది 626 కోట్లు. కామారెడ్డి జిల్లాకు 724 కోట్లు అప్పుడు చేసింది. వీళ్ళు ఇప్పుడు చేసింది 655 కోట్లు. అంటే ఉమ్మడి జిల్లా మొత్తం కలుపుకుంటే అప్పుడు కేసీఆర్ 2016లో చేసింది ₹1,00,000 రుణమాఫీ కోసం చేసింది 1,571 కోట్లు. ఇప్పుడు వీళ్ళు చేసింది 1,281 కోట్లు. అంటే ఇప్పుడు వీళ్ళు చేసిన దానికంటే కేసీఆర్ 8 సంవత్సరాల క్రితం 300 కోట్లు ఎక్కువ చేసింది. 8 సంవత్సరాల క్రితం బ్యాంకులో వేసుకున్నా ఇప్పుడు డబ్బుల కంటే ఎక్కువ అప్పటి డబ్బు. అంటే 8 సంవత్సరాల క్రితమే వీళ్ళు చేసిన దానికంటే ఇప్పుడు 1,281 కోట్లు ఉమ్మడి జిల్లాకు చేసిన దానికంటే అప్పుడు 1,571 కోట్లు చేసింది కేసీఆర్. అప్పుడు ఆ డబ్బు విలువ ఎంత, ఈ రూపాయి విలువ ఎంత? ఏం ఎక్కువ చేసిరని, ఏం సాధించిరని అంతగానో విజయోత్సవ ర్యాలీలు? సగం కంటే ఎక్కువ మందికి రాలేదు.
10 ఏళ్ల క్రితం కేసీఆర్ చేసిందానంతా కూడా చేయలేదు మీరు ఇప్పుడు రుణమాఫీ. ఏం సాధించినారు? ఇట్లా నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా పరిస్థితి. దీనికే ఏదో చరిత్రలో ఎక్కడా జరగనంత పెద్ద పథకం అంటే ఏది 10 ఏళ్ల క్రితం కేసీఆర్ చేసిన దానికంటే తక్కువ చేశారు. కేసీఆర్ మళ్ళీ రెండోసారి కూడా చేశారు ఈ జిల్లాలో, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో రెండవసారి 940 కోట్లు చేసినారు. మొదటిసారి 1571 కోట్లు, రెండు కలిపితే 2500 కోట్లు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కేసీఆర్ రుణమాఫీ కోసం 2511 కోట్లు చేస్తే ఇప్పుడు వీళ్ళు వేసింది 1281 కోట్లు. అంటే కేసీఆర్ వేసిన దాంట్లో సగం చేసింది. ఇప్పటి వరకు రైతాంగాన్ని కానీ, మహిళలను కానీ, విద్యార్థులను కానీ, ప్రతి ఒక్కరిని, ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రతి ఒక్కరిని రాష్ట్రంలో మోసం చేస్తూ కాలాన్ని వెళ్ళిపోస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలు గ్రహించాలి. దాదాపు 2 లక్షల మందికి రుణమాఫీ కాలేదు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లా, కేవలం జిల్లాలో ఈ 2 లక్షల మంది ఫస్ట్ బాల్కొండలో పిలిపించారు. కాబట్టి ఆ పిలుపుకు బాల్కొండ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కాకుండా జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా పాల్గొనాలి. మరి అదేవిధంగా రోజుకో మాట మాట్లాడుతూ, రోజుకో మాట మారుస్తూ ప్రభుత్వం నడుపుతున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి. ఎప్పుడు కూడా ప్రభుత్వం నడిపించకుండా ప్రతిరోజు కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద, హరీష్ గారి మీద, కేటీఆర్ మీద అడ్డమైన ఆరోపణలు చేస్తూ కాలం వెళ్ళిపోస్తున్నారు. ఉదాహరణకు కేటీఆర్ గారు ఒక మాట సందర్భంలో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మహిళల గురించి ఏదో మాట్లాడండి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఆయన దశమవుతుందని చేయాలని చెప్తున్నారు. గతంలో మీరేమన్నారు? గతంలో మీరన్న మాటలేంటి? గతంలో మాటలు కూడా మనం వేస్తున్నారు కూడా. మరి మహిళల్ని ఏ విధంగా అయితే కేటీఆర్ గారు ఇట్లా అందరు కాబట్టి ఆయన దృష్టిమోహం చేయాలన్నారో మహిళ విజ్ఞప్తి చేస్తున్నాయి. గత 7.5 నెలల నుంచి ఇదే రేవంత్ రెడ్డి గారు పింఛన్దారులు పెడుతున్న మహిళలు, వృద్ధులు కానీ, విధవరాలు కానీ, ఒంటరి మహిళలు కానీ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి 7.5 నెలల్లో కొన్ని 100,000 కోట్లు మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి మీరు మహిళలు మిమ్మల్ని పక్కదారి పట్టించే విధంగా ప్రభుత్వం మీద రాకుండా ప్రతిపక్ష నాయకుల మీద ముసుగులుపుతూ మరి దారి మలిచే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. దయచేసి చెప్తున్న మీ అందరూ కూడా కేటీఆర్, కేసీఆర్ బొమ్మలు కాదు, రేవంత్ రెడ్డి దర్థం చేయండి. కారణం ఏంటంటే మీకు వచ్చి అదనంగా వచ్చి 2,000 రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి. కళ్యాణ చెక్కులతో పాటు కులం బంగారం ఇస్తాడు, అవి లేవు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తాడు, అవి లేవు. గౌరవ వృద్ధి ఇస్తాడు చదువుకుని పిల్లలకు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు, అది లేదు. ఏమి ఇవ్వకుండా ఉల్టా చోరు కోత్వాలు తింటానంటూ నువ్వు తప్పులు చేస్తూ నా అబద్ధాలు చెప్తూ ప్రజలు మోసం. 2 సీట్ల నుండి 303 సీట్ల వరకు భారతీయ జనతా పార్టీ ఎదగడానికి మూల కారణం అటల్ బిహారీ వాజ్పేయి వేసిన బాటలే అని స్మరించుకున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి అగ్రదేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రోక్రాన్ అణు పరీక్షలు జరిపే భారత్ ను అణుశక్తి దేశంగా మార్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి అధ్యక్షులు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లి గంగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పల్లి గంగారెడ్డి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి అగ్రదేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రోక్రాన్ అణు పరీక్షలు జరిపి భారత్ ను అణుశక్తి దేశంగా మార్చిన గొప్ప వ్యక్తి అన్నారు.
ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదటిసారిగా హిందీలో మాట్లాడడం జరిగిందన్నారు. టెలికాం రంగంలో నూతన మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పొత్తన్కర్ లక్ష్మీనారాయణ, న్యాలన్ రాజు, బద్దం కిషన్, నారాయణ యాదవ్, ఇప్పకాయల కిషోర్, భారత్ భూషణ్, దొంతుల రవి, శిలా శ్రీనివాస్, చందుపట్ల శ్రీనివాస్, పంచరెడ్డి శ్రీధర్, గడ్డం రాజు, సుక్క మధు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్లో గ్వాలియర్లో జన్మించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు 2018 ఆగస్టు 16వ తేదీన పరమపదించడం జరిగింది. వాజ్పేయి గారు ఈ దేశంలో అజాత శత్రువు, జనసంఘ్ కాలంలో జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా 1980 నుండి 86 వరకు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్ళి ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశ ఉన్నతి కోసం పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అధికారం లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా జెనీవాలో జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాకిస్తాన్ కుయుక్తుల్ని తిప్పికొట్టి ఈ దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు, ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసినటువంటి మహనీయుడు, 3 సార్లు ప్రధానమంత్రిగా, మొదటిసారి 13 రోజులు, రెండవసారి 13 మాసాలు, మూడవసారి 2004 వరకు 5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకొని తన పదవి కాలంలో అనేకమైనటువంటి మార్పులు. ఈరోజు మనమందరం హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి రావడం కానీ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కానీ, అటక్ నుంచి కటక్ కానీ, ఈశాన్య భారతం నుంచి దక్షిణ భారతం కానీ నేషనల్ హైవేలు 4 లైన్ల రోడ్లు అయినాయంటే అది అటల్ బిహారీ వాజ్పేయి గారి ముందు చూపు, ఈ దేశ అభివృద్ధిలో భాగం. శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని సుహాసినిలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. గోదావరిలో పుణ్య స్నానం ఆచరించి ఆలయంలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వరలక్ష్మి వ్రతం ఆచరించి వాయినాలో ఇచ్చిపుచ్చుకున్నారు. మహిళలు సౌభాగ్యంగా ఉండాలని ఆశిస్తూ జగన్మాతను కొలుస్తూ వరలక్ష్మి వ్రతాలను ఆచరిస్తారు. శ్రావణ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలను ఆచరిస్తూ నెల రోజులు ప్రత్యేక పూజలు జరుపుతారు. అందులో భాగంగా శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సౌభాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటారు. తోటి ముత్తైదువులకు పిలిచి అందరి సమక్షంలో పూజలు నిర్వహించి పసుపు కుంకుమ ఇచ్చి వాయినాలను అందజేస్తారు. ఎరుకెట్ల మండల్ తాడుపాకల్ గ్రామ గోదావరి నది తీరంలో పుణ్య స్నానాలను ఆచరించిన భక్తులు శ్రావణ మాసం 2వ శుక్రవారం కావడంతో గోదావరి నదీ తీరంలో వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పుణ్య స్నానాలను ఆచరించి నది తీరంలో తెప్పలు, పుట్టి వెంట్రుకలు మొక్కులు తీర్చుకున్నారు. నది తీరంలో గల పుణ్యక్షేత్రాలు సీతారామచంద్ర హనుమాన్ దేవాలయాల్లో పూజలు చేసి సీతమ్మ రామయ్యను దర్శించుకుని తమ యొక్క మొక్కులను తీర్చుకున్నారు. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. భగవద్బంధులారా, ఈరోజు తడిపాకల్ గ్రామం లోపల గోదావరి నది తీరం లోపల శ్రావణ శుక్రవారం 2వ వారం ఈరోజు భక్తులు గోదావరి పెట్టేసి స్నానాలు ఆచరించి ఆ తర్వాత శ్రావణ శుక్రవారం అమ్మవారికి కూడా కుంకుమాలతోని వారి యొక్క ఆయునాలు ఇచ్చుకుంటూ చేసుకుంటారు. భక్తులు విశేష పాల్గొంటారు. ఎవరికి ఎలాంటి కోరికలు ఉన్నా కానీ ఆ స్వామివారి దయ వలన కోరికలు నెరవేరుతాయి. ఈరోజు గోదావరి తీరం లోపల భక్తజనులు విశేషంగా పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపకటాక్ష పొందారు. గంగాస్నానం ఇక్కడి నుంచి కాదు, హైదరాబాద్ నుంచి దూర ప్రదేశాల నుంచి కూడా భక్తులు విచ్చేసి ఈ గోదావరి యొక్క స్నానాలు ఆచరించి ఆ స్వామివారి యొక్క కృపకటాక్షలు పొందుతారు. ఇక్కడ గంగా మహారాజ్ గుడి ఉంటుంది, అలాగే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, సీతారామస్వామి వారి గుడి ఉంటుంది, సాయిబాబా గుడి ఉంటుంది అక్కడ. ఆ తర్వాత గోదావరి లోపల పుణ్యస్థానాలు వచ్చి శివునికి అభిషేకాలు చేసి అమ్మవారికి, సీతమ్మ వారికి, గంగమాతకు ఆయునాలు ఇచ్చుకుంటూ అమ్మవారికి పూజించి వారి యొక్క కృపాకటాక్షం పొందుతారు. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి విశేషమైన ఫలితాలు కూడా
కేటీఆర్ మహిళలను తక్కువ చేసి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. జిల్లాకు కేటీఆర్ వస్తే మహిళలు చెప్పులతో సన్మానిస్తారన్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ మానల మోహన్ రెడ్డి. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణలోని మహిళల పట్ల అగౌరవంగా కించపరుస్తూ ఆర్టీసీ బస్సులో బ్రేక్ డాన్స్లు చేస్తారని మాట్లాడినందుకు నిరసనగా నిజామాబాద్ నగరంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అధ్యక్షతన కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. జిల్లాకు వస్తే మహిళలు చెప్పులతో కేటీఆర్ ను సత్కరిస్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాలు క్లబ్లలో గడిపిన కేటీఆర్ కు మహిళలను గౌరవించడం తెలియదని, మహిళల గురించి తప్పుగా మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు. ఎక్కువ దూరం బస్సులో ప్రయాణించే మహిళలు వారి ప్రయాణంలో సమయాన్ని వృధా చేయకుండా దారంతో అల్లికలు చేస్తుంటే మహిళల ఆనందాన్ని చూసి తట్టుకోలేని కేటీఆర్ వ్యంగ్యంగా మహిళలపై మాట్లాడుతూ బస్సులో రికార్డింగ్ డాన్సులు చేయాలని, వారిపై తప్పుగా మాట్లాడారని, అందుకు నిరసనగా మహిళలు కేటీఆర్ కు చెప్పులతో సన్మానం చేయడం జరిగిందని ఆయన అన్నారు. కేటీఆర్ ఎక్కువ సమయం క్లబ్లలో కేటాయించడం ద్వారా ఆయనకు మహిళలను గౌరవించే పద్ధతి తెలియదని, 8 నెలలుగా మహిళలు ఆనందంగా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని, దానివల్ల కాంగ్రెస్ కు మంచి పేరు వచ్చి ఎక్కడ బీఆర్ఎస్ కు చెడ్డ పేరు వస్తుందని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు కేటీఆర్ చేస్తున్నాడని, దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని మానల మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ఎస్యూ అధ్యక్షులు వేణురాజ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మఠం రేవతి, మహిళా నాయకులు గాజుల సుజాత, మలైకా బేగం, అపర్ణ, మీనా, సంగం సాయిలు, గోవర్ధన్, ప్రమోద్, సంగుబాయ్, విశాల్, నిఖిల్ రెడ్డి, గౌతమ్, ఆకుల మధు మరియు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు పిసిసి ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్లో అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు కేటీఆర్ యొక్క దిష్టి బొమ్మలు దహనం చేయడం జరిగింది. దానికి కారణం ఎందుకంటే క్లబ్బులలో, పబ్బులలో 10 సంవత్సరాలు ఎంజాయ్ చేసినటువంటి కేటీఆర్కు మహిళల పట్ల గౌరవం కానీ, మహిళలను గౌరవించాలనే ఉద్దేశం కానీ ఏ రోజు కూడా కేటీఆర్ ఎందుకంటే ఆ పెంపకంలో లేదని నేను అనుకుంటున్నా. కారణం ఏంటంటే ఎక్కడనో 1-2 బస్సులలో మహిళలు దారంతో ఏదో అల్లికలు చేసుకుంటూ పోతుంటే దానిపైన సీతక్క కామెంట్ చేసి లేమని ఇవాళ ఆనందంగా వెళ్తున్నారంటే దాని గురించి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి కేటీఆర్ మహిళలను బస్సులలో క్లబ్ డ్యాన్సులుగా బస్సును క్లబ్గా చేసి క్లబ్ డ్యాన్సులు వేయమని, డిస్కో డ్యాన్సులు వేయమని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి మా మహిళా కాంగ్రెస్ సోదరి మనులందరూ కూడా చెప్పుతో సన్మానం చేయడం జరిగింది. దాంతోపాటు దిష్టిబొమ్మ దహనం చేయడంతో పాటు ఇక కేటీఆర్కు అహంకారానికి మరొక ఇదో పరాకాష్ఠకు నిదర్శనం ఇది. కేటీఆర్ అనేటి వ్యక్తి పబ్బులలో, క్లబ్బులలో తిరగడం ద్వారా వచ్చినటువంటి అరాచకమైనటువంటి సంస్కృతి ఈరోజు ఇక్కడ ఆడవాళ్ళ పైన విషయం చల్లడం ఏదైతే ఉందో, ఏ విధంగా అయితే గత 8 నెలలుగా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తూ ఆర్థికంగా బలపడుతున్న సందర్భంలో వాళ్ళను తక్కువ అంచనా వేసే విధంగా ఎక్కడ టీఆర్ఎస్కు చెడ్డ పేరు వస్తుందో కాంగ్రెస్ బలపడుతుందని ఒక కారణం. కేటీఆర్ గారు మాట్లాడిన మాటలకి మా మహిళా లోకం ఈరోజు లేచింది. ఎందుకంటే మహిళలని కించపరిస్తే మేము ఊరుకునేది లేదు. అంటే బస్సులు ఉచితంగా పెట్టినందుకు మా కాంగ్రెస్ పార్టీ ఉచితంగా బస్సులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉచితంగా ఆడబిడ్డలకు ఇబ్బంది కావద్దు, అందులో ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారని చెప్పి ఉచిత బస్సులు పెట్టినందుకు, దాన్ని డిస్కో డ్యాన్సులు చేయమని వాగ్దానం చేసినందుకు కేటీఆర్ గారు చెప్తున్నాను, మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడద్దు. మరి అది క్లబ్ కాదు, ఏమి కాదు డ్యాన్స్ చేయడానికి. మరి ఉల్లిగడ్డలు ఒలుస్తున్నారు అన్న మాట అది కరెక్ట్ అయిన మాట కాదు. మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. ఆడవాళ్ళు అంటే మహిళలు లేని ప్రపంచమే లేదు, మహిళలతోటే ప్రపంచం. మహిళలు లేని ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడబిడ్డ లేకుంటే
మనకి ఎంత కష్టమవుతుంది. ఆడవాళ్ళు లేకుంటే ఇల్లు ఎట్లుంటుంది, సరిదిద్దుకోవాలంటే ఆడవాళ్ళే కావాలి. కాబట్టి ఆడవాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. కాకపోతే మనం బస్సులలో ఉచితంగా మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు ఇచ్చినందుకు మీరు విమర్శిస్తున్నారు. దాన్ని ఆ వాక్యం ఎప్పుడు కూడా తీయకండి మరొకసారి. మరి మేము ఇప్పుడు 500కే గ్యాస్ కూడా రావడం, సిలిండర్ 500కే సిలిండర్ కూడా వస్తుంది. మరి ఆడవాళ్ళ కోసం ఇవన్నీ చేస్తున్నారు పథకాలన్నీ. మరి రైతు బంధు కూడా 2 లక్షలు ఇచ్చేసిండ్రు. మరి జీరో బిల్ కరెంటు కూడా వస్తుంది. మరి అది అంతా ఎవరి కోసం? మహిళల కోసమే. కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ నిజామాబాద్ జూడాలు నిరసన తెలిపారు. జూనియర్ వైద్యులపై ఇలాంటి ఘటనలు జరుగుతుంటే చర్యలు తీసుకోవాల్సిన వారు నిర్లక్ష్యం వహించడం దుర్మార్గమన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ విధులను బహిష్కరించి కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ లో మహిళా డాక్టర్ అత్యాచారానికి సంఘీభావం తెలుపుతూ నిరసన తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ నిజామాబాద్ లో జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు. రాస్తారోకో నిర్వహించారు. ఫాస్ట్ ట్రాక్ సిబిఐ విచారణ చేపట్టాలని, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు పరచాలని, బాధిత మహిళకు న్యాయం జరపాలని జూనియర్ డాక్టర్లు ప్రతిష్ట ప్రణాళికలు డిమాండ్ చేశారు. అయితే ఈ కోల్కతా కేసు హత్య గురించి, అత్యాచారం గురించి మీకు తెలిసిందే. ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ అవుతుంది ఇట్లాంటి ఘటన జరిగి. ఇంకా ఎటువంటి స్పందన కనిపించట్లేదు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మన కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి స్పందన అనేది లేదు. ఇది చాలా బాధపడాల్సిన విషయము. సో మెయిన్గా మా డిమాండ్స్ ఏంటంటే వెంటనే అది హత్య వెనకాల ఇటువంటి దాని వెనకాల ఉన్న నిందితులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఖచ్చితంగా సాక్ష్యాలతో సహా ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలని కోరుతున్నాము. అదేవిధంగా బాధితురాల కుటుంబానికి న్యాయం జరిగేలా చేయండి అని కోరుతున్నాము. సిబిఐ యాక్ట్ అనేది వెంటనే అమలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ని పీజీని ఈరోజు ఈ రోడ్డు మీకు రావాల్సిన అవసరము కేవలం మనకు బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకు న్యాయం జరగలేదని, ఇంకా అండ్ జనాలకి ఎవరైతే నిర్భయ దిశ కేసుకి ఎలా అయితే అందరూ జనాల వరకు పోయిందో, ఈ మీడియా ద్వారా వీక్షకులందరికీ మీరు కూడా మీ ఆగ్రహం వ్యక్తం చేయాలి, గవర్నమెంట్ మీద ప్రెషర్ చేయాలనే ఉద్దేశంతో రోడ్డుపైకి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మా ముఖ్యమైన డిమాండ్స్, బాధితురాలకి అన్యాయం చేసిన ఎవరైనా కానీ, వాళ్ళు ఎంత టోలర్ కానీ, ఎంత రాజకీయవేత్తలు కానీ, ఎవరైనా కానీ వాళ్ళకి గుంజుకొచ్చి ఉరి తీసేంత వరకు మా ఈ డాక్టర్ల పోరాటం ఆగదు. ఇప్పుడు ఓన్లీ ఓపీస్ అండ్ ఎలక్టివ్స్ మాత్రమే బైకాట్ చేస్తాం. ఆ న్యాయం జరగకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కానీ, మన రాష్ట్ర గవర్నమెంట్ నుంచి మద్దతు కానీ తెలుపకపోతే, న్యాయం జరగకపోతే ఎమర్జెన్సీస్ కూడా ఇండియా వైడ్ మొత్తం భారతదేశం మొత్తం బాయ్కాట్ చేసి రోడ్డు మీద కూర్చుంటే అల్లా కొల్లలో మా ఎంతవరకు చూసుకుంటాం. ఎందుకంటే మా తోటి విద్యార్థిని ఒక డాక్టర్, డ్యూటీలో డాక్టర్, తన ఇల్లు లాంటి హాస్పిటల్లో తన సేఫ్టీ లేని రోజు ఒక ఆడపిల్లకి ఎక్కడ సేఫ్టీ దొరుకుతుంది ఇండియాలో? ఇది ఒక డాక్టర్ సమస్యనే కాదు, ప్రతి సంఘాలకు చెప్తున్నా, ప్రతి ఉమెన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకి, ఎన్జిఓ వాళ్ళకి, ఏబీపీ వాళ్ళకి ఇస్తే మీరు కూడా ముందుకొచ్చి ఈ అత్యాచారాన్ని, ఈ ఘోరమైన రేపుని ఖండిస్తూ జనాలందరికీ నిందించాలని, బాధ్యత న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఇలాంటి క్రూరమైన ఘటన ఇంకా జరగకుండా ఉండాలంటే వెంటనే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే 2020లో ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో. సరస్వతి విద్యా మందిర్ భీమ్గల్లో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం నిర్వహించారు. సుహాసినిలో వరలక్ష్మి వ్రతంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీమ్గల్లో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. ముఖ్యంగా వివాహమైన మహిళలు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి లభిస్తాయని నమ్మకం. పాఠశాలలో జరిగిన ఇట్టి కార్యక్రమంలో పురోహితులు యోగేష్ జోషి, వ్రత కార్యక్రమానికి వచ్చిన మాతృమూర్తులు మరియు పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులచే సామూహికంగా వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి బసంత్ రెడ్డి, సతీమణి కౌసల్యాదేవి, ఉపాధ్యక్షులు వి శంకర్, పాఠశాల కార్యదర్శి జి నర్సయ్య, సతీమణి విజయ, పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడల వల్ల స్నేహ సంబంధాలు పెరగడంతో పాటు శారీరక దృఢత్వంతో ఆరోగ్యంగా ఉంటారని క్రీడా శిక్షకులు చెబుతారు. కానీ బాలికల పట్ల ఆటలలో సైతం వివక్ష కనబరుస్తున్నారు అని ఏసీపీ నాగయ్య అన్నారు. 10వ తరగతి వరకు క్రీడలలో రాణిస్తున్న వారు అటు తర్వాత కనుమరుగవుతున్నారని అన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిజామాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ రాష్ట్ర స్థాయి మహిళా ఫుట్బాల్ టోర్నీని ఏర్పాటు చేశారు. రోజుల పాటు జరిగే ఈ టోర్నీని ఏసీపీ నాగయ్య, జిల్లా మహిళా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ కవితారెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈగ సంజీవ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధి పాల్గొన కలిసి టోర్నీని ప్రారంభించారు. 4 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో పాల్గొనే క్రీడాకారులకు ఉమెన్స్ కళాశాలలో డాక్టర్ కవితారెడ్డి వసతులను కల్పిస్తున్నారు. అలాగే రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధి పాల్గొన 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏసీపీ నాగయ్య క్రీడలలో రాణించాలని ఆకాంక్షించారు. కానీ మహిళ విషయంలో కుటుంబీకులు ముందుకు పంపడానికి వెనుకంజ వేస్తున్నారని పేర్కొన్నారు. లింగ వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు. అలాగే జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈగ సంజీవ్ రెడ్డి సైతం క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. క్రీడాకారుల కరతాళ ధ్వనుల మధ్య క్రీడలు ఆరంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి జావేద్ అక్రమ్, కోచ్ నాగరాజ్ పాల్గొన్నారు. ఇంటర్ డిస్ట్రిక్ట్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ వేడుకలకు విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ముందు ఉన్న క్రీడాకారులందరికీ, తర్వాత ఈరోజు ఈ మార్చ్ ఫస్ట్లో పార్టిసిపేట్ చేసిన స్కూల్ విద్యార్థులకు కూడా నా యొక్క అభినందనలు. నాకు తెలుసు మీరు ఆయన బాధపడుతున్నారని. నేను 40 years బ్యాక్ నేను కూడా అక్కడ కూర్చున్నామండి. నేను కూడా ఒక ప్లేయర్నే కాబట్టి నాకు తెలుసు మీరు ఎక్కువ. నేను ఆ రోజులలో మేము ఆట ఆడినప్పుడు స్పీచ్లు తొందరగా కంప్లీట్ కావాలని అనుకునే వాళ్ళమే. మీ బాధ తెలుసు కాబట్టి నేను కూడా జస్ట్ తొందరగా కంప్లీట్ చేస్తానికి నేను ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ యొక్క 10వ ఉమెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్స్ మా పోలీస్ గ్రౌండ్లో నిర్వహించినందుకు ఈ యొక్క నిజామాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఈరోజు క్రీడాకారులకు ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రోత్సహించడం జరగడం లేదు. ఇక్కడ స్వామి వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే నాకు నిజంగా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తేనే, వాళ్ళ ప్రోత్సాహంతోనే మనము గ్రౌండ్కి రావడము, మార్నింగ్ లేచి ప్రాక్టీస్ చేయడము, ప్రాక్టీస్ చేస్తేనే పెద్ద ప్లేయర్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల సౌమ్య ఈ స్థాయికి వచ్చి ఇంకా ముందు అంతర్జాతీయ క్రీడలలో పార్టిసిపేట్ చేసి తెలంగాణకు, మన నిజామాబాద్కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా ఒక 10th క్లాస్ వరకు మాత్రమే క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తున్నారు. దాని తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చినాక మార్క్స్ అని మార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం హెల్తీగా ఉన్నప్పుడే మన మెంటల్ కూడా అలర్ట్గా ఉంటుంది. అది తల్లిదండ్రులు అది ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో మన క్రీడాకారులు కూడా అప్పుడు ఎక్కువ మంది వచ్చి మన ఇండియాకు ఒలింపిక్స్లో కానీ వరల్డ్ కప్లో కానీ ప్రైజెస్ వస్తానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ కవిత మేడం గారికి మరియు ఏసీపీ నాగయ్య గారికి మరియు నా మిత్రుడు, నా సహోదరుడు రాజేందర్ రెడ్డి, బాస్కెట్బాల్ స్టేట్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా పాల్గొన గారు, మరియు మహేందర్ రెడ్డి గారు, మా ఒలింపిక్ సెక్రటరీ మరియు మా స్టేజ్ మీద ఉన్న మిత్రులందరికీ. ఇంత కష్టపడి టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి పెడితే ఒక నాయకుడు కూడా చీఫ్ గెస్ట్గా రాకపోవడం చాలా శోచనీయకరం. ఎందుకంటే మిత్రులారా, నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడే మిత్రులు చెప్పారు, మరి మేడం గారు కూడా చెప్పారు, జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు, కానీ వారికి సహకరించే నాదులు లేకపోయాడు. మా బాధలు చెప్పుకుందామని కొత్త రూలింగ్ పార్టీ వచ్చింది, ఆ నాయకులు వస్తారంటే రాలేదు. వారికి కూడా మేము మెమోరాండాలు కూడా ఇచ్చాము. ఏ జిల్లాలో లేని ఈ జిల్లాలో ఉన్నారు క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో. మరియు 2 నెలల్లోనే రీసెంట్లీ మొన్ననే
అర్జున అవార్డు రైతులు కూడా ఉన్నారు. మరి నిజామాబాద్ నుండి ఒలింపిక్ గేమ్స్లో అయినా నిన్ననే ముగిశాయి అవి. దాంట్లో పార్టిసిపేట్ చేసిన వారు కూడా ఉన్నారు. కానీ వారికి కోచెస్ లేరు, ఇక్కడ గ్రౌండ్స్ లేరు. కనీసం ఈ పోలీస్ అధికారి కూడా ఇక్కడ మంచోళ్ళు కాబట్టి ఇక్కడ ఆడటానికి మనకు పర్మిషన్ ఇస్తున్నారని చెప్పి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. కానీ ఇక్కడ మాత్రం రాజేందర్ రెడ్డి గారికి ఒకటే మనవి, మా జిల్లా ఒలింపిక్ తరఫున మన క్రీడా సంఘాలకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తేనే మనకు అన్న కోచెస్ వస్తారు, గ్రౌండ్స్ వస్తాయి. లేకుంటే మనకు ఎలాంటి స్పోర్ట్స్ ఉండడు, స్పోర్ట్స్ లేకుండా పోతున్నది. ఈరోజు కవితారెడ్డి గారు సహకరిస్తారు కాబట్టి ఇంత మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. అదేవిధంగా పాల్గొన సార్ డబ్బులు ఇస్తారు కాబట్టి రాష్ట్ర స్థాయి చేస్తున్నాం. కాబట్టి నాకు తెలుసు బాధ క్రీడాకారుని, నేను కూడా ఒక జాతీయ స్థాయి క్రీడాకారుని, ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఏదో చెప్పాలనుకున్నా ఈరోజు కోపాలతో తాపాలతో ఎంత పూర్తి చెప్తున్నా మేడం. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. వ్యాపార వాణిజ్య సముదాయాల వారు స్వచ్ఛందంగా బంద్ పాటించి సంఘీభావం తెలిపారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుపుతున్న దాడులను ఖండిస్తూ డిచ్పల్లి మండలం బంద్ కు పిలుపునిచ్చారు. దీనికి మండల కేంద్రంలోని అన్ని వర్గాల వారు సంపూర్ణ మద్దతు తెలిపాయి. హిందువులుగా పుట్టడమే పాపమా అని అన్నారు. బంగ్లాదేశ్ లో హిందువుల ప్రతి ఒక్కరికి రక్త కన్నీరు, కడుపులో దుఃఖం, ఏం చేయలేని నిస్సాయత. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందన్నారు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం డిచ్పల్లిలో బంగ్లాదేశ్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తదితర దేశాలలో హిందువులపై జరుగుతున్న దాడులు నిరసిస్తూ బంద్ చేపట్టారు. హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డిచ్పల్లి రైల్వే స్టేషన్ నుండి నాగపూర్ గేట్, జాతీయ రహదారి 44 మరియు ఆర్మూర్ రోడ్డు, నిజామాబాద్ రోడ్డు ఉన్న దుకాణ సముదాయాల్ని స్వచ్ఛందంగా మూసేయించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి గద్దె భూమన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాట్లాడారు. హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. హిందువులు ఏం పాపం చేశారంటూ మైనారిటీలను నిలదీశారు. మహిళలను, చిన్నపిల్లలను చూడకుండా మానభంగాలను చేస్తున్నారన్నారు. ఈ జన్మలో హిందువుగా పుట్టడమే పాపమా అని అన్నారు. బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ కుట్ర దారులు ఉన్నాయని అన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా మైనార్టీలు హిందువులను చంపుతున్నారన్నారు. హిందువులకు మద్దతుగా బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీలు కూడా ఇలాంటి చర్యలు మంచివి కావంటూ ప్రపంచవ్యాప్తంగా హిందువులకు మద్దతు తెలపాలి అన్నారు. కేంద్రంలో బీజేపీ మరియు బజరంగ్ దళ్ మరియు విశ్వ పరిషత్ మరియు అన్ని వర్గాల ఆధ్వర్యంలో డిచ్పల్లి బంద్ పిలుపునివ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులపై ముస్లింలు అతి ఘోరంగా కిరాతకంగా దాడులు చేయడమే కాకుండా మర్మంగాలు చూసి మరీ దాడి చేస్తున్నారు. దీనివల్ల ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు బంగ్లాదేశ్లో కానీ, ఆ తర్వాత పాకిస్తాన్లో కానీ, ఎక్కడ కానీ అక్కడ హిందువులపైన దాడి జరుగుతుంది తప్ప వేరే ఇతర పద్ధతులపై దాడి జరుగుతలేదు. దీనికి గాను హిందువుల ఐక్యత ఇప్పుడు కావాలి కాబట్టి అందరము ఐక్యంగా ముందుకు పోయి ఇక్కడ జరుగుతున్న సంఘటనలను పునరావృతం కాకుండా హిందువుల ఐక్యత చాటాలి. కాబట్టి ఈరోజు ముఖ్య ఉద్దేశంతో డిచ్పల్లి మండల కేంద్రంలో బీజేపీ తరఫున బంద్ ప్రకటించడం జరిగింది. కాబట్టి దీనికి పూర్తిగా మద్దతు చెప్పిన వ్యాపార వాణిజ్య సంస్థలకు కానీ, విద్యా సంస్థలకు కానీ మరియు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మన హిందువుల్ని దారుణంగా నరికి చంపేసిన ఘటనలు మనం చూసాం. సోషల్ మీడియాలో వైరల్ అయింది. సోషల్ మీడియాలో కూడా చాలామంది యావత్ ప్రపంచమే చూసింది. మరి ఇటువంటి దుస్సంఘటనలు కేవలం బంగ్లాదేశ్లో కాకుండా పాకిస్తాన్ ఉన్నటువంటి హిందువుల పైన కూడా దాడులు జరిగినటువంటి భూకోళాలు మనకు చూసాం. అదేవిధంగా మరి ఈరోజు ఒక బంగ్లాదేశే కాకుండా, ఒక పాకిస్తానే కాకుండా, ఒక ఆఫ్ఘనిస్తానే కాకుండా ఇలా రాబోయే రోజుల్లో మన హిందువులు ఐక్యత లేకపోతే అదే పరిస్థితి మన భారతదేశంలో కూడా వస్తుంది. మన ఒక భయాందోళనకు గురవుతున్న సందర్భాలు ఏర్పడుతుంది. దానికి గాను అందరూ కూడా ఈ యొక్క దాడిని ఖండిస్తూ మరి ఈరోజు మా డిచ్పల్లి మండలంలో బంధు స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు మరియు దుకాణాలు, హోటళ్ళు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క బంధు పిలుపులో పాల్గొని స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేసినందుకు మనందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మరి అదేవిధంగా ఇదే విధంగా అందరం కూడా మరి హిందువులకు సైతం ఒక యూనిటీగా ఉంటే రాబోయే రోజులలో మరి ఈ యొక్క భారతదేశం హిందూ భారతదేశంగా మిగిలిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని కూడా ఇదే పూర్తిగా ప్రేరణగా తీసుకొని మరి ప్రతి ఒక్క యువకుడు కానీ, హిందువులు కానీ అందరూ కూడా ఇదే విధంగా మనము ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మనం ఇట్లా నడుచుకుంటూ ఉంటే అందరికీ కూడా ఒక మెసేజ్ పోతుంది.
భారతదేశంలో తెలంగాణ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ ని నియమించాలని సంతకాల సేకరణ చేపట్టారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం. యూనివర్సిటీలకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేకపోవడంతో యూనివర్సిటీ అభివృద్ధి జరగడం లేదని వాపోయారు. భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బాయ్స్ హాస్టల్ ముందు తెలంగాణ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ని నియమించాలని సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల కాలం గడుస్తున్నా ఇప్పటికీ వైస్ ఛాన్సలర్లను నియమించకపోవడం బాధాకరమని అన్నారు. యూనివర్సిటీలకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేకపోవడంతో యూనివర్సిటీ అభివృద్ధి జరగడం లేదని వాపోయారు. అదేవిధంగా సెర్చ్ కమిటీ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించడంలో అలసత్వం మానుకోవాలని అన్నారు. ప్రజాపాలనలోనైనా ఈ విశ్వవిద్యాలయ అభివృద్ధికి అనేక నిధులు కేటాయిస్తారు అనుకుంటే నామమాత్రపు నిధులను కేటాయించడం దారుణమని వెంటనే తెలంగాణ యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ ని నియమించి అధిక నిధులను మంజూరు చేయాలని, లేకపోతే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు శివ ప్రసాద్, యూనివర్సిటీ సహాయ కార్యదర్శి చరణ్, వినీత్, చక్రి, నాయకులు దినేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో సిగ్నేచర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ప్రధానంగా ప్రజాపాలనలో దాదాపుగా 6 నెలలు గడుస్తున్నా కూడా ఇవాళ తెలంగాణ విశ్వవిద్యాలయం కావచ్చు, రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకు ఇవాళ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ లేని పరిస్థితి ఉంది. వెంటనే యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించాలని చెప్పి దాంతోపాటుగా మొన్న జరిగిన బడ్జెట్లో దాదాపుగా 50 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే 500 కోట్లు యూనివర్సిటీలకు పెట్టిన పరిస్థితి ఉంది. ఇది సరైంది కాదు. వెంటనే యూనివర్సిటీలకు బడ్జెట్లు పెంచాలని చెప్పి దాంతోపాటుగా ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇప్పటి వరకు సెర్చ్ కమిటీ అయ్యని పరిస్థితి ఉంది. సెర్చ్ కమిటీతో పాటుగా ఇవాళ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించకపోవడం బాధాకరం. వెంటనే తెలంగాణ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ నియమించాలి. వైస్ ఛాన్సలర్ నియమించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి అధిక బడ్జెట్ను కేటాయించాలని చెప్పి, లేకపోతే భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మహిళలను అవమానించే విధంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలను నిరసనగా మహిళా సమాజానికే వెంటనే క్షమాపణ చెప్పాలని భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సులో బ్రేక్ డాన్స్లు చేసుకోవచ్చని, మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ ప్రవర్తనకు నిరసనగా భీమ్గల్ సుమంగళి చౌరస్తా వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేటీఆర్ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేటీఆర్ కు తన తండ్రి నేర్పిన సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు. ఆడవాళ్ళంటే గౌరవం లేదా అని అన్నారు. ముమ్మాటికి కేటీఆర్ వ్యాఖ్యలు మహిళలను అవమానపరచడమేనని మండిపడ్డారు. అధికారం కోల్పోయిన కేటీఆర్ కు రోజు రోజుకు మతి భ్రమిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సుల ద్వారా మహిళలకు ఆర్థిక భారం తగ్గిస్తే చూసి ఓర్వలేక ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుందన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న మంచి పేరును తట్టుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ కు మహిళలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అంతకుముందు కేటీఆర్ దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి సుమంగళి చౌరస్తా వద్ద దహనం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, జిల్లా కార్యదర్శి కుంట రమేష్, గోపాల్ నాయక్, మహిళా అధ్యక్షురాలు దేశాయి కల్పన, యువజన నాయకులు నాగేంద్రబాబు, వాక మహేష్, బోజాగౌడ్, చరణ్, మహేష్, సాయిలు, బొర్రన, జుబేర్, హలీం, నవీద్, మిరాజ్, నాగేష్, గంగాధర్, నారాయణ, రాజేశ్వర్, రాజేష్, మాళవత్, రమేష్, లింబాద్రి, సేవాలాల్, సాయిలు, నర్సయ్య, వంశీ, దినేష్, రవి, సురేష్, ధనుష్, సాగర్, దిశాన్, రాములు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గారు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అదే మహిళలతో ఓట్లు వేయించుకొని వాళ్ళ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం మీకు తగదు. వెంటనే మీరు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలి. మేము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత పథకాలు అమలు చేస్తామని చెప్పినామో ఆ పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం, మహిళలు బస్సులలో బ్రేక్ డ్యాన్సులు చేయడం చేసుకోవచ్చు అని అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు.
అలాంటి బ్రేక్ డ్యాన్సులు కానీ క్లబ్బులలో తిరగడం కానీ అది మీకు అలవాటు, మీ సంస్కృతి, మీ టీఆర్ఎస్ సంస్కృతి. మీరు ఏ పబ్బుల్లో దొర్లిరో ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికైనా కానీ వెంటనే మీరు మహిళలకు క్షమాపణలు చెప్పాలి. లేకుంటే మీరు ఇలాగే మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాబోయే రోజుల్లో మీకు మహిళా లోకం తరపు నుంచి మీకు చెప్పు దెబ్బలు తప్పవని చెప్పేసి. భారత మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతిని జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. బీజేపీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 6వ వర్ధంతిని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిపారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవి నరసింహారెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు కలిగుట్ట గంగాధర్ మరియు జస్ అనిల్, బీజేపీ నాయకులు ఆకుర శ్రీనివాస్, రంగన్న, ప్రధాన కార్యదర్శులు పోల్కం వేణు, పులి యుగేందర్, నాయకులు కందేశ్ ప్రశాంత్, ఆర్య రాజేశ్వర్, విజయానంద్, పాల గంగాధర్ గారు వాజ్పేయికి నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు. పలు రకాల వ్యాధుల బారిన పడి ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం కల్పించేందుకు గాను లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ కోటగిరి ముందుకొచ్చింది. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు జరిపి మందులను అందించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ కోటగిరి ఆధ్వర్యంలో తేళ్ల రవి అన్న యువసేన సహకారంతో కోటగిరి మండల కేంద్రంలో గల పాత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యాక్యుప్రెషర్ మరియు వివిధ వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఉచిత శిబిరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తేళ్ల రవణ యువసేన అధ్యక్షులు తేళ్ల రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ యాక్యుప్రెషర్, మ్యాగ్నెటిక్ మరియు వైబ్రేషన్ చికిత్స ఉచిత శిబిరాలు నేటి నుండి గురువారం వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇలాంటి మంచి అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ శిబిరంలో మెడనొప్పి, నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, మోకాళ్లు, తుంటి నొప్పులు, ఆస్తమా, చికెన్ గునియా, కంతి, యాసిడిటీ, మధుమేహం, రక్తపోటు లాంటి వ్యాధులను చికిత్స చేయబడును అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి విచ్చేసిన గ్రామ పెద్దలు గంగాధర్ దేశాయ్, పోల విఠల్, పోల అశ్విన్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, రవి అన్న యువసేన నిర్వాహకులు తెల్ల రవికుమార్, కొల్లూరి కిషోర్ బాబు, శ్రీధర్ బాబు, కొల్లూరి రమేష్, మాషెట్టి నర్సయ్య, జుబేర్ బాబుఖాన్, ఎక్స్ఎంపీటీసీ సలీం, మండల బీజేపీ అధ్యక్షులు వేముల నవీన్ మరియు మామిడి సాయి ప్రసాద్, మామిడి శ్రీనివాస్, రాయల్ అరుణ్ గౌడ్, బీర్కూర్ శ్యామ్, నార్ల శివ, శ్రీనివాస్, రుద్రంగి సందీప్, నాగరాజు, వర్షిత్, మహమ్మద్ అలీ మరియు క్లబ్ సభ్యులు లైన్ హనుమంతరావు, పెద్దకాపు శ్రీకాంత్, వినోద్ పటేల్, బర్ల అర్పిత్ తదితరులు పాల్గొన్నారు. यहाँ पे लॉयंस क्लब वालों ने जो 7 दिन का अपने शिविर का आयोजन किया है, इस शिविर के अंतर्गत हम 4 से 5 थेरेपियों द्वारा ट्रीटमेंट देते हैं, जिसमें अपना एक्यूप्रेशर, मैग्नेट, वाइब्रेशन, कपिंग, कायरोप्रैक्टिस, इस तरह की जो थेरेपी है वो अपनी बॉडी के क्रोनिक पेन के ऊपर 100% रिजल्ट देती है। इसके अंतर्गत आपको जैसे किसी भी तरह का जॉइंट्स पेन हो या बीपी, शुगर, थायराइड, पेट से संबंधित बीमारियाँ, गैस, एसिडिटी, पाइल्स वगैरह, जो भी जिस तरह की आपको प्रॉब्लम्स है, आर्थराइटिस है, इसके अलावा डिस्क प्रॉब्लम है या सर्वाइकल स्पॉन्डिलाइटिस है, जितनी भी आपको क्रोनिक पेन और इंटरनली जैसे आप स्टमक से रिलेटेड जो बीमारियाँ हैं उसका 7 दिन तक आपको रेगुलर ट्रीटमेंट दिया जाएगा। इस ट्रीटमेंट के दौरान आपको किसी भी तरह की कोई गोली दवाई नहीं दी जाएगी। आपको जो ट्रीटमेंट है वो पूरा नैसर्गिक पद्धति से दिया जाएगा और 7 दिन जो भी आए उसको रेगुलर आना है, क्योंकि कम से कम ये जो हमारा थेरेपी है यहाँ पे 1 दिन से ट्रीटमेंट रखने के साथ कम से कम आपको 3 सिटिंग कंपल्सरी है। కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బీఆర్ఎస్ పై మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారికత మీద దృష్టి పెట్టి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి తద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక పథకాలను మహిళల కోసం ప్రవేశపెడితే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళలందరూ వారి కుటుంబాలతో కలిసి బస్సులలో బ్రేక్ డాన్స్లు చేసుకోండి అని అవమానకర రీతిలో మాట్లాడడాన్ని నిరసిస్తూ ఎరుగట్ల మండల కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మను వ్యక్తం చేసి కార్యక్రమంలో పాల్గొన్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ మహిళల యొక్క ఆర్థిక స్థితిని పెంచి దేశంలో తెలంగాణ మహిళలను అత్యంత శక్తివంతంగా మార్చాలన్న రేవంత్ రెడ్డి ఆలోచనకు మహిళలంతా ఆనందంగా ఉంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళలను బస్సులో బ్రేక్ డాన్స్లు చేసుకోండి అంటూ అవమానకర రీతిలో మాట్లాడడం యావత్ తెలంగాణ మహిళా లోకాన్ని అవమానించడమని ఆయన అన్నారు. తక్షణం కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమదేవారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్, ఆడన్ గంగా ప్రసాద్, ముస్కు మోహన్, లింగారెడ్డి, జీవన్, లింగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏ ప్రభుత్వమైనా సరే మహిళల అభ్యున్నతికి కృషి చేస్తూ ఉంటాయి. మరి దాంట్లో భాగంగానే మహిళా సాధికారిత సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడతా ఉంటాయి. దాంట్లో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తూ మహిళల అభ్యున్నతి కొరకు వారిని సాధికారిత సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళు లైఫ్లో వాళ్ళ సొంతంగా నిలబడాలని కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో మహిళలకు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. దాంట్లో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, మహిళలకు వడ్డీ లేని రుణాలైతేనేమి అనేక పథకాలు ప్రవేశపెడుతూ మహిళల్లో గొప్ప పేరు సాధిస్తున్నటువంటి రేవంత్ అన్న గారిని చూసి ఓర్వలేక రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారు. మహిళలను కించపరిచే విధంగా వారి మాటలను ఉన్నాయి. మరి కేటీఆర్ గారు వెంటనే వారు చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ మహిళా లోకానికి క్షమాపణ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మా తరఫున డిమాండ్ చేస్తూ ఇంకోసారి ఈ విధంగా కించపరిస్తే ఆందోళన ఉధృతం చేసి మీకు తగిన బుద్ధి చెప్తామని కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చామని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ అన్నారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విధంగా రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. శుక్రవారం రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఎలక్షన్ సమయంలో ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఉర్దూ అకాడమిక్ చైర్మన్ సిరికొండ తాహిర్ బిన్ హమ్దాన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట తూచా తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేశామని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గేలకు ధన్యవాదములు తెలిపారు. 2 లక్షల రుణమాఫీ ఎలక్షన్ టైంలో ఇస్తానన్న హామీ తూచా తప్పకుండా అమలు చేశారు. కానీ ఈ విషయం పైన ఎమ్మెల్యే హరీష్ రావు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని అన్నారని, ఇప్పుడు దీనిపైన మౌనం పాటిస్తున్నాడని అన్నారు. అది ఆయన మనస్సాక్షికే వదిలేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాకరం రవి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎర్రన్న, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఆసిఫ్, మాజీ ఎంపీటీసీ నర్సయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు దిగంబర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి హరీష్ రావు గారు రోజుకో మాట మాట్లాడమే కాదు, తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలు చేస్తూ అధికారంలోకి 10 సంవత్సరాల్లో ఉండి మీరు రైతాంగానికి ఇచ్చినటువంటి మాట తప్పారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రైతాంగం అండగా ఉంది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు మీకు సవాల్ విసిరారు. మీరు 2 లక్షల వరకు మాఫీ చెయ్యరు అనేటువంటి విషయాన్ని అదే రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, ఆడిన మాటను తప్పమనేటువంటి మాట చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు కూడా మీ ఛాలెంజ్కు సవాల్ ఇచ్చిండు. మేము రుణమాఫీ చేస్తాం, మీరు రాజీనామాకు సిద్ధంగా ఉండండి అనేటువంటి మాట. ఒకవేళ హరీష్ రావు గారు మీరు ఇచ్చిన మాట ప్రజల సమక్షంలో, రైతుల సమక్షంలో, బహిరంగ సభల్లో, అనేక మంది పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పారు. కాబట్టి అయితే మీరు చెప్పిన మాట అబద్ధమా, లేకుంటే ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారా? శాసనసభకు రాజీనామా చేయండి, ప్రజలు నిర్ణయిస్తారు, మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారా లేదా అనేటువంటి విషయాన్ని రాజీనామా చేస్తామనేటువంటి మాట చెప్పారు. కాబట్టి ఇచ్చిన మాటను తప్పకుండా, మీ నోటితో వెళ్ళిన మాటను తప్పకుండా మీరు రాజీనామా చేస్తారనేటువంటి విషయాన్ని మేము ఈరోజు ప్రజలందరి ద్వారా అడుగుతా ఉన్నాం. అది ఒకవేళ మీరు రాజీనామా చేయకపోతే అది మీ విఘ్నతకే. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని నవీపేట్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన అధికారి హెచ్చరించారు. గంజాయి సమాచారం ఉంటే తెలియజేయాలని నవీపేట్ నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన వినయ్ కోరారు. నవీపేట్ మండల నూతన ఎస్ఐగా 2014 బ్యాచ్ కు చెందిన వినయ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలకు, వ్యాపారస్తులకు ఆయన పలు సూచనలు చేశారు. అందరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని, హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడపాలని అన్నారు. వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని అన్నారు. దుకాణాల, ధాబా, హోటళ్లు, టీ హోటళ్లు రాత్రి 10:30 కల్లా మూసివేయాలని, లేకపోతే కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు చేపడతామని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, సేవించినా తనకు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాల బారిన పడి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, పోలీసు అధికారుల పేరుతో ఫోటోలతో వీడియో కాల్స్ చేసి డబ్బులు గుంజుతున్నారని, అలాంటి కాల్స్ బారిన పడి మోసపోవద్దని, త్వరలో వాటిపై మరింత అవగాహన కల్పిస్తామని అన్నారు. మండల ప్రజలందరికీ నమస్కారం. నేను కే వినయ్. నేను నూతనంగా నవీపేట్ మండల్కి ట్రాన్స్ఫర్ పై రావడం జరిగింది. ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నాను.
ప్రజలకు మరియు యువతకి నాయకులకి అందరికీ తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా ట్రాఫిక్ నియమాలు కంపల్సరీగా పాటించాలా, హెల్మెట్ కంపల్సరీగా ధరించాలా. ఇప్పుడు ప్రజెంట్ సిపి గారి ఉత్తర్వుల మేరకు హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక 1 వీక్ పాటు మా వాళ్ళు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా హెల్మెట్ ధరించాలా ప్రతి ఒక్కరు, అండ్ లైసెన్స్ కలిగి ఉండాలా. ఇన్సూరెన్స్తో పాటు అన్నీ ఏదైతే డాక్యుమెంట్ ఏవైతే ఉంటాయో ట్రాఫిక్ సంబంధించిన నియమాలన్నీ పాటించాలని చెప్పి తెలియజేస్తున్నాము. తర్వాత షాప్స్ కానీ, దాబాలు కానీ, హోటల్స్ కానీ ఏవైనా కూడా కిరాణా షాపులు కావచ్చు, ప్రతి ఒక్కటి దుకాణ సముదాయాలన్నీ డైలీ 10:30 వరకు కంపల్సరీగా క్లోజ్ చేయాలి. లేకపోతే వారిపై కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది. నైట్ పెట్రోలింగ్ పార్టీ వాళ్ళు కేసెస్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత దాబాలలో సిట్టింగ్లు ఇవన్నీ కూడా బంద్ చేయాలని చెప్పి కోవడం జరుగుతుంది. లేకపోతే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. తర్వాత ఈ మధ్య మైనర్లు కూడా చాలా యాక్సిడెంట్లకు గురి కావడం జరుగుతుంది. మైనర్లకు వెహికల్స్ ఇవ్వడం చట్టరీత్యా నేరం. వాళ్ళ పేరెంట్స్పై కూడా కేసులు నమోదు చేయబడతాయి. మరియు నెంబర్ ప్లేట్ లేని బండ్లు ఎక్కువగా తిరుగుతున్నాయి. దానివల్ల చైన్ స్నాచింగ్ ఇవ్వడం, దొంగతనాలు జరగడం బాగా జరుగుతుంది. కాబట్టి అవి కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది. నెంబర్ ప్లేట్ లేని బండ్లు కనిపిస్తే సీజ్ చేసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి రాయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నెంబర్ ప్లేట్ని కంపల్సరీగా పెట్టుకోవాలా. మరియు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నిషేధం. అటువంటి వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. తర్వాత గంజాయి కూడా అలాంటి ఏదైనా గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే 100 కానీ లేకపోతే నా నెంబర్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి సమాచారం ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా చూసే బాధ్యత పోలీసులకు. థ్యాంక్ యూ. మరియు ఈ మధ్య సైబర్ ఫ్రాడ్ కాల్స్ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. వాట్సాప్లలో వీడియో కాల్స్ చేస్తున్నారు. పోలీసు యూనిఫామ్ వేసుకొని మేము సిఐడి నుంచి కాల్ చేస్తున్నాము, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ని మాట్లాడుతున్నా, మీ పిల్లల్ని కిడ్నాప్ చేయ, మీ పిల్లలు ఇక్కడ ఉన్నారు, గంజాయితో దొరికిరు, డ్రగ్స్తో దొరికిరు, డబ్బులు వేయండి అప్పుడు వదిలిపెడతామని చెప్పి ఫేక్ కాల్ చేయడం జరుగుతుంది. అట్లాంటి నెంబర్లు ఏది కూడా మీరు నమ్మొద్దు. అలాంటి పోలీస్ ఆఫీసర్లు ఎవరు కూడా అట్లా వీడియో కాల్ చేసి డబ్బులు అడగడం అనేది జరగదు. అవన్నీ ఫేక్ కాల్స్. కాబట్టి అన్నోన్ నెంబర్ నుంచి వాట్సాప్ కాల్స్ వస్తే దాన్ని లిఫ్ట్ చేయొద్దని చెప్పి కోరుతున్నాము. తర్వాత న్యూడ్ కాల్స్ అంటే అమ్మాయిలతోటి ఫోన్ వీడియో కాల్ చేయించి న్యూడ్ కాల్ చేయించిన తర్వాత బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. అట్లాంటివి ఏమన్నా జరిగితే వెంటనే 1930 కాల్ చేయండి. తర్వాత ఓటీపీ ఫ్రాడ్స్ కావచ్చు. ఇప్పుడు రుణమాఫీ జరుగుతుంది, రుణమాఫీ చేస్తాం, మీకు కేవైసీ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి రైతులకు కాల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లాంటి ఎవరన్నా మీకు ఏ బ్యాంకు కూడా కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాము, ఓటీపీ చెప్పండి అని చెప్పి ఎవరికి కూడా అడగదు. అలా ఎవరన్నా అడిగితే అది ఫ్రాడ్గా మీరు భావించి వెంటనే 1930కి కాల్ చేస్తే ఒకవేళ మీ అమౌంట్ ఏదైనా పోయినా కూడా ఫస్ట్ 1 అవరే గోల్డెన్ అవర్ అంటారు. ఆ 1 అవర్లోనే అమౌంట్ పోయిన 1 అవర్లో మీరు 1930 నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ రేజ్ చేస్తే మీ అమౌంట్ హోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సైబర్ ఫ్రాడ్ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత జాబ్ ఆఫర్స్ అని చెప్పి ఇంట్లో కూర్చుండే ఉద్యోగం డబ్బులు వస్తాయి, పనిచేస్తాయి అని చెప్పి లింక్స్ వస్తున్నాయి. రజకుల కోసం 24 గుంటల భూమిని ఇనాంగా ఇచ్చారు. ఉతికిన బట్టలు ఆరబెట్టి తిరిగి వాటిని సంబంధీకులకు అప్పగించేవారు. కానీ ఆ స్థలంపై కన్నేసిన గ్రామస్తులు ఆ భూమిని అప్పగించాలని అల్టిమేటం జారీ చేశారు. కాదని నిరాకరించినందుకు గ్రామ బహిష్కరణ వేటు వేశారు. తమకు న్యాయం జరపాలని కోరారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జక్రంపల్లి గ్రామ రజకులు తరలివచ్చారు. వారికి జిల్లా రజక సంఘం నాయకులు మద్దతుగా నిలిచారు. జక్రంపల్లి గ్రామానికి చెందిన రజకులకు 24 గుంటల భూమిని పెద్దల తరంలో ఇనాంగా ఇచ్చారు. ఈ భూమిపై కన్నేసిన జక్రంపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ రజకులను పిలిచి స్థలం గుండా దారి అలాగే ఇతర అవసరాలకు స్థలాన్ని తీసుకున్నారు. మిగిలింది మరో 10 గుంటల భూమి. దీన్ని సైతం అవసరాల కోసం ఇవ్వాలని కోరగా అందుకు రజకులు నిరాకరించారు. దీంతో గ్రామాభివృద్ధి కమిటీ బహిష్కరణ వేటు వేసింది. దీంతో న్యాయస్థానంను ఆశ్రయించి కేసు నమోదు చేయించారు. సద్దుమరిగిందని భావించగా తిరిగి నూతన వీడీసీ సైతం ఇదే పనిగా వేధిస్తూ బహిష్కరణ చేశారని, తమకు గ్రామంలో ఇతరులతో సంబంధం లేకుండా ఆంక్షలు విధించారని వాపోయారు. తమకు న్యాయం చేయండి గోసెవెళ్లబుచ్చుకున్నారు. ఈ మీడియా సమావేశంలో గూపన్పల్లి శంకర్, నరేష్, జగడం సురేష్, గంగమోహన్, పద్మ, భూషణ్ పలువురు పాల్గొన్నారు. అప్పుడు ఇచ్చిన భూమి అట్లా 76 ఇచ్చారు. అప్పట్లో అన్ని కులాలకు ఇచ్చారు. ఈవెన్ రజకులుగా కాకుండా ఎస్సీలకు ఇచ్చారు, ఊళ్ళ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి అంటే వాళ్ళ ఆర్థిక స్తోమత బట్టి వాళ్ళు మొదలే కట్టేసుకున్నారు. మాది మాత్రం ఇట్లా బౌండరీ వేసి మా వాళ్ళది బౌండరీ వేసి ఖాళీ ప్లేస్ ఉన్నది. ఆ ఖాళీ ప్లేస్లోకి వెళ్ళి రోడ్డు తీస్తామంటే ఊరు గ్రామ వీడీసీ అడిగింది. ఆ వీడీసీకి వీళ్ళు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 3 ఫీట్లు కావాలన్నారు. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి 4 ఫీట్లు కావాలంటే వేరే వాళ్ళు వచ్చి పోపులతో దొబ్బేరు.
అటు విషయాన్ని తెచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు మా ఊరు జగన్పల్లి పోలీస్ స్టేషన్. అక్కడ నుంచి సిఐ నుంచి వాళ్ళు వీళ్ళు మాకు రెస్పాండ్ కాకపోతే మేము సిపి దగ్గరికి వచ్చినాం. సిపి గారు వెంటనే స్పందించి వాళ్ళని వీడియోస్ని రిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు అలాగే వచ్చిన తర్వాత వాళ్ళు రిమాండ్ అయిపోయిన తర్వాత వాళ్ళ కాలం పదవి కాలం వెలిసింది వీడియోస్ వాళ్ళకి. ఇప్పుడు కొత్త వీడియోస్ వచ్చింది. మళ్ళీ కొత్త వీడియోస్ వచ్చి అప్పుడు ఎందుకు చేశారు, మేము ఈ ఊర్లో మీరు పంపినందుకు జైలుకు పంపినందుకు 10,80,000 కట్టితేనే మీకు ఊర్లే అన్నింటిలో స్థానం ఉంటుంది, లేకుంటే లేదని చెప్పేసి అక్కడ పొలాలలో ట్రాక్టర్స్ కల్టివేట్ చేయడానికి ట్రాక్టర్స్ పంపడం లేదు, మా ఊరితో మాట్లాడడం లేదు, నెక్స్ట్ మన ఆటోలు ఎక్కించుకోవడం లేదు. ఏదో అంటే సోషల్ బహిష్కరణ చేసింది మొత్తం ఊర్లో. మళ్ళీ మీకు చెప్పాలంటే మేము మాట్లాడుతున్నాము, ఎక్కడ చేసినాము, ప్రూఫ్ ఉందా అని అడుగుతారు. అలాగని కాదు, మనం ఎందుకంటే అనుభవిస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు. నేను రజక ఐక్య వేదిక నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శిని. అయితే గతంలో మా జక్రన్పల్లి మండల కేంద్రంలో గల రజకులకు సంబంధించిన భూమి విషయంలో ఆల్రెడీ హ్యూమన్ రైట్స్లో కేసు వేయడం జరిగింది. వీడీసీ సభ్యుల్ని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ చేయడం జరిగింది. అయితే కొత్తగా వచ్చిన వీడీసీ సభ్యులు ఏం చేస్తున్నారంటే జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకొని వీళ్ళపైన దాడులు చేయడం జరుగుతుంది, వీళ్ళని కుల బహిష్కరణ చేయడం జరుగుతుంది. ఆ బహిష్కరణను ఐక్య వేదిక తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇందాక అన్నగారు చెప్పినట్టు ఈ విషయంలో ఈరోజు లేదా రేపు సిపి గారిని కలిసి మా యొక్క బాధలను సార్కి విన్నవించి తగిన చర్య తీసుకునే విధంగా చేయమని కోరుతాం. గత 23 సంవత్సరాల నుండి యోగా రత్న ఎక్కొండ ప్రభాకర్ గా ఆధ్వర్యంలో యోగా శిక్షణ కల్పిస్తున్నారు. యోగా వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. నిజామాబాద్ శివారులోని అర్సపల్లిలో మైనారిటీ యోగా కేంద్రం ఏర్పాటు చేశారు. యోగా శిక్షకుడు షహీద్ ఆధ్వర్యంలో శిక్షణలో నిర్వహించబడుతుంది. ప్రస్తుతం నాలెడ్జ్ పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ అర్సపల్లిలో ఈ యోగా శిక్షణ నిర్వహించబడుతుందని, గురు పౌర్ణమికి గురువులను సన్మానించడం మన ఆనవాయితీ కావున యోగా గురువులు ఎక్కొండ ప్రభాకర్ ని, జె కిషన్ ని, యోగా శిక్షకులు సహీద్ ని మైనారిటీ యోగా కేంద్రం సభ్యులు సన్మానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రుణమాఫీ పేరిట మోసం, రేవంత్ మాటలకు అబద్దాలు ఆత్మహత్య చేసుకుంటాయి. రైతులకు మద్దతుగా వేల్పూర్ ఎక్స్ రోడ్డులో ధర్నాకు పిలుపు. బీజేపీ మొదటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన బీజేపీ నేతలు. తడపాకల్ గోదావరి నదికి తరలిన మహిళలు పుణ్య స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు, శ్రావణ మాస ఎఫెక్ట్. మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్, ఎన్టీఆర్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దగ్ధం, క్షమాపణ చెప్పాలని డిమాండ్. జూనియర్ వైద్యురాలిపై అఘాయిత్యాన్ని ఖండించిన జూడాలు, శనివారం ఓపీ సేవలు బంద్, న్యాయం చేయాలని డిమాండ్. సరస్వతి విద్యామందిర్లో సామూహిక వరలక్ష్మి వ్రతం, పాల్గొన్న సుహాసినిలో సౌభాగ్యంగా ఉండాలని పూజలు. మహిళలు క్రీడలలో రాణించేందుకు కుటుంబ సభ్యులు సహకరించాలి. 10వ రాష్ట్ర స్థాయి మహిళా ఫుడ్ క్రీడల ప్రారంభంలో ఏసీపీ నాగయ్య సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.